హాయ్ నమస్తే, వెల్కమ్ టు mytooliteindia.com. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గంగాసాగరం నుంచి గాజులపల్లి మధ్యలో స్టార్ట్ అయ్యే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. తచ్చూరు ఎక్స్ప్రెస్ హైవే కలిసే ఒక పెద్ద జంక్షన్ అన్నమాట. ఇది చెన్నై బెంగళూరు వెళ్ళే హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవేకి తచ్చూరు నుంచి చిత్తూరుకు కలిసే హైవే ఎక్స్ప్రెస్ హైవేకి మధ్యలో మనం వెళ్తున్నాము. ఇది దాదాపుగా 100% కంప్లీట్ అయినట్టుగానే ఉంది. చూస్తే సైడ్ల ఫెన్సింగ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇక్కడ రోడ్డు కూడా చాలా నీట్గా క్లీన్గా కంప్లీట్ అయింది, రెడీ టు రైడ్ అన్నట్టుగా. సైడ్లో చూసారంటే ఫెన్సింగు చాలా స్ట్రాంగ్ అయిన ఐరన్ ఫెన్సింగ్ ఇచ్చారు. అట్లే కొంత క్లీనింగ్ అయితే చేసుకుని రైడ్కి రెడీగా ఉంది. మధ్యలో వచ్చి చెట్లు పెంచడానికి కూడా కావాల్సినంత ప్లేస్ వదిలారు. లెఫ్ట్ సైడ్ కూడా, లెఫ్ట్ రైట్ రెండు పక్కల కూడా మెయింటెనెన్స్ కోసము సర్వీస్ రోడ్ కూడా వేసేలాగుంది. ఇక్కడ చూసారంటే దగ్గరలో మన స్టేట్కి వెళ్తున్నాం కదా, ఇది తచ్చూరు హైవే అనమాట. ఇక్కడ గాజులపల్లి నుంచి ఇట ఎక్స్ప్రెస్ హైవే కలిసే ఒక పెద్ద జంక్షన్కి దగ్గరగా వెళ్తున్నాం మనం. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారనమాట దీన్ని. తచ్చూరు హైవే ఇక్కడ ప్రారంభమై చిత్తూరు దగ్గర ప్రారంభమై గంగాధర్ నెల్లూరు, ఇటు నగిరి, సత్తివేడు, శ్రీ సిటీ మీదుగా తచ్చూరు చేరుకుంటుంది అనమాట ఈ రోడ్డు. ఈ టోటల్గా మనకి ఎక్స్ప్రెస్ హైవే నుండి కనెక్ట్ అయ్యే చెన్నై బెంగళూరు నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వ్యాపార అంటే వాణిజ్యం సముదాయాలకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ, ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం కానీ ఈ హైవే మాత్రం చాలా వరప్రదాయని అని చెప్పాలి. చిత్తూరులో ఒక రకంగా పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అనుకుంటే ఈ తచ్చూరు దగ్గర రోడ్ సైడ్ ఉన్న ల్యాండ్స్ కానీ, రోడ్ నుంచి కనీసం ఒక 2-5 కిలోమీటర్స్ వరకు కూడా ఈ తచ్చూరు కనెక్ట్ అయ్యే 5 కిలోమీటర్స్ లోపల ఎక్కడ ఏ ప్రాంతమైనా కానీ ల్యాండ్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికీ చిత్తూరు రూరల్ మండలం కానీ, చిత్తూరు మండలం కానీ, గుడిపాల మండలం కానీ, యాదమరి మండలం కానీ ఇటు నుంచి వచ్చారంటే ఈ సైడ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా నగిరి, సత్తివేడు వరకు కూడా చాలా అద్భుతమైన రోడ్ సైడు ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఉండే చోట్ల మాత్రం అసలు ఊహించలేమండి. గత నెక్స్ట్ ఒక 10 yearsకి ఇక్కడ ఎటువంటి ప్లేసులు దొరకవు. ఇది చూస్తున్నారు, ఇది కొండని చీల్చి మధ్యలో ఇది ఐకాన్ ఎంట్రీ లాగా పెట్టారనమాట. ఇది చూస్తున్నా కదా, వీడికి తచ్చూరు హైవే ఎండ్ అవుతుంది అంటే చిత్తూరు నుంచి ఇక్కడే మొదలవుతుంది. మీరు చూసారు కదా, ఇక్కడ ఈ నెంబరు విజిబుల్ అవుతుంది కదా, థ్యాంక్ యూ అని పెట్టారు. ఇక్కడ అండర్ పాస్ అంటే బ్రిడ్జ్ కింద చాలా పెద్ద ఎంట్రీ పాయింట్ అన్నమాట ఇది. ఇటు లెఫ్ట్ వెళ్తే చెన్నైకి వెళ్తాం, కాంచీపురం వెళ్తాం. ఇది కింద వెళ్ళి రైట్ వెళ్ళామంటే బెంగళూరు వెళ్తాం. ఇక్కడే మీకు కావాల్సినన్ని యాక్సెస్లు ఇచ్చారండి, మల్టిపుల్ యాక్సెస్. అసలు మీరు సింగపూర్లో చూస్తుంటారు ఇలాంటి హైవేలు కానీ, కనెక్టింగ్ సెంటర్లు కానీ. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. ఎంట్రీ బోర్డులు కానీ, సూచిక బోర్డులు అన్నీ కూడా చాలా నీట్గా వ్యూ అయ్యేలాగా పెట్టారు. ఇంకా కొంత గ్రీనరీ యాడ్ చేస్తే ఇంకా అబ్నార్మల్గా ఉంటుంది అన్నమాట ఈ పాయింట్. చూసారు కదా, ఇక్కడంతా చూడండి ఎంత ల్యాండ్స్కేపింగ్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ కింద ఎంటర్ అవుతున్నాం. నిజంగానే మన ఊరు దగ్గర ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ ఉందిరా అంటే, చేసారా అంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పుణ్యమేది. మన ఊరి మధ్యలో ఇంతంత పెద్ద హైవేలు. ఇది చూడండి, లెఫ్ట్ ఒక సర్వీస్ రోడ్డు, ఇక్కడ డబుల్ వే, దాని పక్కన రైట్ సైడ్ ఒక డబుల్ వే, దాని పక్కన ఒక సర్వీస్ రోడ్డు. ఇక్కడ దాదాపు మీరు చూసారంటే ఇక్కడే ఒక 8 వే వెళ్తుంది. ఇక్కడ మొత్తమే కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా అయిపోయింది. దీనికి ఇంత కొంత గ్రీనరీ యాడ్ చేశారంటే మాత్రం అసలు ఊహించలేం. మీరు చెన్నై గిండి దగ్గర ఉంటుంది అన్నమాట ఇలాంటి జంక్షన్లు. ఇదే అనమాట. ఇక్కడ చూడండి, ఇంత అద్భుతమైన టెక్నాలజీ డెవలప్ చేసి మన
ఇండియాలో మన చిత్తూరులో చేశారంటే పారిశ్రామికంగా ఇంకొక నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అసలు చిత్తూరుని ఊహించుకోలేం. దీనికి సంబంధించిన వీడియోలు మరిన్ని వీడియోలు ఉంటాయి, మేము యాడ్ చేస్తాం. దీనికి సంబంధించి కామెంట్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చిత్తూరు నగరం శోభ